బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరతపై సిపి సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. నగరంలో ఎక్కడ కూడా ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుజరాత్ లో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ దొరకడం లేదన్న వార్తల ప్రభావంతో హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి ఉందని భావించి ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్స్ లో నిలుస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్ అండ్ డీజిల్ నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. KL మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 KL మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని కూల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు. చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. 4 రావడంలో కొంత టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడ ఏదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ అని చెప్తున్నారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మవద్దు. అయితే హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న పుకార్లపై కలెక్టర్ హరిచందన స్పందించారు. నగరంలో ఇంధన కొరత ఏమీ లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు. హైదరాబాద్ లోని 186 పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరానికి సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుందని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలతో చాలా మంది భయభ్రాంతులకు గురై పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్స్ లో నిలుస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణలో దాదాపు 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సిచ్యువేషన్ ఏదైతే అందరూ పానిక్ లాగా క్రియేట్ చేస్తున్నారో అది దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. నేను స్టాక్ పొజిషన్ చూస్తే కనుక మన దగ్గర 60 days వరకు స్టాక్ అవైలబుల్గా ఉంది. సో ఎవరికి ఏ విధమైన పానిక్ అవసరం లేదు. ఈ 60 days స్టాక్ కూడా ఎవ్రీ టైం రివైజ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా మనకి సప్లైస్ కూడా వస్తున్నాయి. సో ఎక్కడ కూడా సప్లై నిరంతరాయంగా జరుగుతుంది. బట్ ఇష్యూ ఈ పానిక్ వల్ల సోషల్ మీడియాలో క్రియేట్ అయిన పానిక్ వల్ల చాలామంది వెళ్ళి పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ అప్ అవుతున్నారు. మేము కూడా డిస్ట్రిక్ట్ మొత్తం మాకు ఉన్న 186 పెట్రోల్ బంక్స్ దగ్గర మనము మొత్తం స్టాఫ్ని పొజిషన్ చేయడం జరిగింది. ఒక పోలీస్ పర్సనల్, ఒక రెవెన్యూ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్ కంటిన్యూస్గా ఇక్కడ